కాళేశ్వరాన్ని వాడుకలోకి తీసుకురావాలి. వానాకాలం లోపే బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయాలి సీఎం రేవంత్. వర్షాకాలం వచ్చే లోపల కాళేశ్వరం మేడిగడ్డ మొత్తం రిపేర్లు చేయాలి అని రేవంత్ రెడ్డి ఎందుకు అంటున్నాడంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళ సూచనల మేరకు రిపేర్ చేయాలంటే చేస్తాం ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, మేడిగడ్డ మధ్య బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచన, స్వయంగా వచ్చి పనులు పరిశీలిస్తానని వెల్లడి, పనుల్లో జాప్యం చేయకూడదని ఆదేశం, మంత్రి ఉత్తమ్తో కలిసి కాళేశ్వరం సమీక్ష. 3 బ్యారేజీలకు మరమ్మతులు. 3 బ్యారేజీలు అంటే అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ 3 డ్యామేజ్ అయినాయి. అన్నారం కూడా లుంగలు పడుతున్నాయి, దానంతలో పోతూనే ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇసుక సంచులు నింపాను లేచింది, ఆ బోటాల్లో పోయి అన్ని వీడియోలు తీసి బయటకు వచ్చినాయి. వాళ్ళు ఏది కట్టినా అట్లా అయిపోయిన కుక్కతో కలిగి కూలిపోయినట్టుగా అయినాయి. వాటిని ఇప్పుడు రిపేర్ చేయాలి. రిపేర్ చేయాలంటే ఊకనే అవుతుందా? ఎవడో చేసిన పాపం. తెలంగాణ ప్రజల డబ్బులు వృధా అయిపోతున్నాయి. యువన కుటుంబం బాగు కోసం, వాని కుటుంబం ఆర్థికంగా బలంగా తయారవ్వడం కోసం తెలంగాణ ప్రజల సొమ్ము 1,50,000 కోట్లు బూడిదలో బుడబుడ అయిపోయినాయి ఆ కాళేశ్వరం వల్ల. అయినా కానీ ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్దది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు. అది వింతైనది, అది పెద్దది కాదు. అది అంత మంచిదైతే మరి మళ్ళీ ఈ రిపేర్లు ఎందుకు వస్తాయి? ఇవన్నీ ఎందుకు చేపియాలి? ఈ రకమైన పరిస్థితులు ఎందుకు వస్తాయి? కాళేశ్వరం లేకుండానే అధిక దిగుబడి సాధించినాం. కాళేశ్వరం వల్ల ఏమవుతుందంటే, దాని మీద పండిన పంట అమ్మినా కానీ ఇంకా 2 పంట యాడ్ చేసి దానికి మిత్తిలకు, దాని కరెంటు బిల్లుకు కట్టుడే సరిపోతుంది. అది కాళేశ్వరం. అదే వింతైన ప్రాజెక్టు. అదేంటంటే ఓన్లీ సిర్ఫ్ కమిషన్ల కోసమే కట్టిన ప్రాజెక్టు. ఓన్లీ కమిషన్ల కోసమే. ఏమన్నా ఆలోచన చేయరు. అక్కడ నుంచి ఆల్రెడీ గోదావరి నీళ్లు ఉన్నాయి, వీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్, అవి ఎక్కడ ఎత్తులు పల్లాలు ఉంటే ఆ రకంగా పోయి మనం పంటలు పండించుకోవాలి. కానీ నువ్వు ఉన్న నీళ్ళని ఎత్తుకొని మీ భూములు ఉన్నాయని చెప్పేసి చుట్టూ తిప్పుకొని మీ భూములలోకి వెళ్ళి ఆ నీళ్లు మీ భూములకు అందేటట్టుగా తయారు చేసుకున్నదే కాళేశ్వరం. ప్రజల కోసం చేసింది కాదు. ఇటు నల్గొండ అంటారు కాళేశ్వరం, అటు మహబూబ్ నగర్ అంటారు, ఇటు ఆదిలాబాద్ అంటారు. అన్ని జిల్లాలకు కాళేశ్వరం నీళ్ళే అని చెప్తారు ముచ్చట. ఇదేటోడు ఉంటే ఇంగ్లీష్ హరికథలు చెప్తాడు. ఎవడా అంటే హరీష్ రావు అట్లా చెప్తాడు. ఏడగుడు ఈ కాళేశ్వరం నీళ్ళు, ఆడిపోతే ఈ కాళేశ్వరం నీళ్ళు, ఈ కాళేశ్వరం నీళ్ళు ఏంటంటే దోసుకుని తిన్న పైసలు అడగగల అని చెప్పేసి అన్ని కాళేశ్వరం అని చెప్తాడు. వాళ్ళకి తెలియదు కదా పాట. అక్కడ ఉన్న ప్రజలకు తెలియదు కాళేశ్వరం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ నీళ్లు వాడుతున్నాము, అసలు ముందు ఏం నీళ్లు ఉన్నాయి, అక్కడ ఏ నీళ్లు వస్తున్నాయి, దేనికి లైన్ కలిపారు. ఇప్పుడు ఈ కాళేశ్వరం అంటే కొత్తగా నది తోడి కొత్తగా ఆకాశం నుంచి నీళ్లు తీసుకొచ్చినట్టుగా ఫీల్ అయ్యి చెప్తారు కాళేశ్వరం గురించి. అది కానీ అది పనికిరాంది కట్టిరు. అయినా దానికోసం మళ్ళా ఇన్ని పైసలు పెట్టిరు కదా. తెలంగాణ ప్రజల సొమ్ము 1,50,000 కోట్లు పెట్టిరు. సరే మళ్ళా ట్రై చేద్దాం. మాక్సిమం ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ట్రై చేద్దాం. యాజ్ పాసిబుల్, ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు దాన్ని రిపేర్ చేసే పని చేద్దాం. దగ్గరుండి పనులు సమీక్షిస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా ముందులాగా ఎవరికో కాంట్రాక్టర్కి ఇచ్చేసి మనము పొయ్యన్నో బయట మంది తెచ్చుకొని కూర్చొని తాపుకుంటా పండుకుంటే వాడేం చేస్తాడు, వాడు నచ్చినట్టు ఇసుక బదులు మట్టి కలుపుతాడు, కడతాడు, కడితే గట్టిగా కూడుతుంది అన్నట్టు. అందుకని మళ్ళా అటువంటి సమస్య రాకుండా ఉండాలి. ఏం జరిగింది అని చెప్పేసి చీఫ్ ఇంజనీర్లతోని నిత్యం ఎప్పటికప్పుడు సమీక్షిస్తానా పర్యవేక్షిస్తుంటా అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడు. జస్ట్ రేవంత్ రెడ్డి ఈ మేడిగడ్డని రిపేర్ చేసింది ఎంత స్టాండర్డ్ ఉంటుందో చూద్దాం నెక్స్ట్. ఎందుకంటే పనులని సమీక్షిస్తుంటా నిత్యం అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి స్టాండర్డ్ క్వాలిటీ అనేది మీకు తెలుస్తుంది ప్రజలకు. అంటే ఎట్లా పనులు చేస్తున్నాడు, ఎంత స్టాండర్డ్ గా వర్క్ చేస్తున్నాడు, ఎంత ఇంట్రెస్ట్ గా, ఎంత ఎఫర్ట్ పెట్టి పని చేస్తున్నా అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క పనే కాదు, ప్రతి పనిలా ఆయన మార్క్ అనేది చూపిస్తున్నాడు. పిల్లలకు చదువు విషయం కావచ్చు, ఆరోగ్యపరమైన అంటే ఇప్పుడు వైద్యం కావచ్చు, విద్య వైద్యం, ముఖ్యంగా ఈ రెండింటిని నెత్తిలో పెట్టుకున్నాడు ప్రధానంగా. ఈ రెండు చక్కగా ఉంటే వ్యవస్థ చక్కగా పోతుంది, అది దృష్టిలో పెట్టుకున్నాడు. అంటే ముందు ఒకరికి తెలియదు ఇది. దీని విలువ ఎట్లా అంటే
అందరు చదువుకోవాలి, చదువుకుంటే మంచిగా బాగుపడతారా అని అంటే అందరు చదువుకుంటే పైసలు ఎక్కడికి వస్తాయి, ఎమ్మటే వస్తాయి పైసలు అని చెప్పేసి ఆలోచన చేస్తారు. ఓపిక పట్టాలి. చెట్టు పెట్టగానే ఎమ్మటే పండ్లు రావు. చెట్టు పెరుగుతుంది, పెద్దగా అవుతుంది, పూత పూస్తుంది, పిందెలు అవుతాయి, తర్వాత కాయలు అవుతాయి, పండ్లు అవుతాయి. ఆ ఒక్కసారి పండ్లు అయినాక చెట్టు పెట్టిన కానుంచి పూత పూసేదానికి ఎంతైతే సమయం తీసుకుందో అప్పుడు ఆ సమయం అవసరం పడదు. డైరెక్ట్ సంవత్సరం పండ్లే. ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం. చదువు కూడా అటువంటిది. ఈ చదువుకున్నన్ని రోజులు కొంత మీకు ఇబ్బంది కలుగుతుంది ఆర్థికంగానే. దానికోసమే, ఎందుకంటే ఆర్థికంగా కూడా మీరు ఎక్కడ కూడా అనారోగ్య పాలైనప్పుడు మీ డబ్బులు వృధా కాకుండా ఉండడం కోసం అన్ని హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాడు. చదువులు కూడా మెరుగైన విద్య అందిస్తేందుకు ప్రయత్నం చేస్తుంది. చదువుకోవాలి, మళ్ళా చదువుతో పాటు మీకు ఫుడ్ అందిస్తున్నాడు, దాంతో పాటు మీకు ఆరోగ్యం ఖరాబ్ కాకుండా ఇవి ఈ మూడు మెయింటైన్ చేస్తుంటే మీరు చదువుకున్నారనుకో భవిష్యత్తు మీకు ఇంకా ఒక ఉద్యోగం సంపాదించుకున్నట్టు మళ్ళీ మీరు ఇటువైపు చూడరు. ఈ వింగ్ వేరే, నెక్స్ట్ వచ్చే ఆ వింగ్ వేరేగా, ఆ లైఫ్ వేరు, ఈ లైఫ్ వేరు, ఒకటేసారి చేంజ్ అయిపోతుంది. ఉద్యోగం రాకముందుకు ఎట్లుంటది లైఫ్, ఉద్యోగం వచ్చినాక ఎట్లుంటది లైఫ్. నెలకు 50,000 లక్ష రూపాయలు వస్తున్నాయి, అప్పుడు ఎట్లుంటది లైఫ్. ఇవన్నీ రాక మీరు ఆధారపడినప్పుడు లైఫ్ ఎట్లుంటది. రెండింటికి వ్యత్యాసం ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడు మీకు అర్థమవుతుంది చదువు విలువ ఏందనేది. ఎక్కడికైనా పోయినప్పుడు తెలుసుకోరు. ఒక ఆఫీసర్ దగ్గర పోయినప్పుడు మీరు మాట్లాడే విధానం, మీరు చదువుకుంటే మీకు ఆ ధైర్యం వేరే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఆఫీసర్తో మాట్లాడేటప్పుడు అదే మేము చదువుకున్నాము, మేము ఎందుకు అడగకూడదు, ఎందుకు ప్రశ్నించకూడదు, ప్రశ్నించే తత్వం పుట్టుకొస్తుంది లోపల నుంచి. అది చదువుకున్న పవర్ అటువంటిది. అందుకనే ప్రతిసారి చదువుకొని ఆయనే చెప్తున్నాడు. కొంతమంది ఆ చదువు వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా బాగా చెప్తారు, దెబ్బతిన్న వాళ్ళు. ఎందుకంటే అరే చదవాలరా, మేము చదువుకోలేదు, మేము చదువుకొని ఉంటే బాగుంటుండే, మాకు అప్పుడు చెప్పేటోడు లేడు అని కొంతమంది. అరే మేము చెప్పినా కానీ మా అమ్మయ్య మాట నాకు ఆగమైపోయినామని కొంతమంది. కానీ ఇవన్నీ తెలిసినోడు నిజం చెప్తాడు. ఆ నిజాలే విని బాగుపడమని చెప్తారు. చదువుకోవడం బాగుపడితే లైఫ్ వేరే ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగమే రావాలని కాదు, నాలెడ్జ్ పుస్తకం చదివితే నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ని నువ్వు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు. అందుకనే అన్ని చేస్తున్నాడు. దాంతో పాటే అందుకనే ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బందులు కాకుండా ఉండాలి అని చేస్తున్నాడు. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, బురద జల్లుతున్నాయి. కాళేశ్వరం కూలగొట్టిరని, వీళ్ళే బాంబులు పెట్టిరేమని. అప్పుడు అధికారంలో ఎవడున్నాడు, వాళ్ళే ఉన్నారుగా, బాంబులు పెడతారు, అరెస్ట్ చేయాలిగా. ఇవన్నీ ఏంటంటే అసత్య ఆరోపణలు చేస్తుంటారు. వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఏమో ఇవన్నీ చేసేసరికి కుళ్ళు పుట్టుకొస్తుంది. వాళ్ళు చేసిన తప్పిదాలని మళ్ళీ సరి చేసుకుంటూ వస్తున్నాడు. దాంతో పాటు మళ్ళీ కొత్తగా ఏం చేయాలని చేసుకుంటూ వస్తున్నాడు. నిత్యం 18 గంటలు కష్టపడుతున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు తాగి తిని ఇప్పుడు ఆ అలవాట్లు ఈ అలవాట్లు ఉన్నోనికి ఏముంటదంటే, ఇప్పుడు మా దోస్తు ఒక ఆయన ఉంటాడు. మా దోస్తుకి ఏంటంటే జర హీరోయిన్ల సోపు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ దోస్తు ఏం చేస్తారంటే ఎంతసేపటికి అదే యాగ ఉంటుంది. ఆ హీరోయిన్లతో ముచ్చట పెట్టాలి, ఆ హీరోలతో గప్పాలు కొట్టాలి, హీరోయిన్లతోనేమో వేరే ఆట ఆడాలని ఒక ఆలోచన ఉంటుంది మా దోస్తుకు. ఇంకొక దోస్తు ఉంటాడు. ఇంకొక దోస్తుకి ఏముంటే తాగాలి, పండాల కాలు మీద కాలు వేసుకొని వాడినో వీడినో కాళ్ళు ఎత్తిపించుకోవాలి. అక్కడ ఉన్న మటన్ షాప్ అని చెప్పాలి, రోజు హోటల్ పోయిరా పోయి అన్న మంచి నాకు వండి పెట్టు అని రోజు అని చెప్పాలి. ఇంత మంచి మందు తెచ్చుకొని తాగాలి. పొద్దున్న లేస్తామని దినచర్య ఎట్లుంటుందంటే, అరే ఇలా మందు ఉంది, ఇలా మటను తలకాయ ఇవన్నీ తెప్పించుకోవాలి, వండిపించుకోవాలి, తినాలి. ఈ ప్రజలు ఎక్కడ ప్రజలు ఏముందని ఆయన అధికారులు చూసుకుంటారు అని ఒకళ్ళని. ఇంకొకళ్ళేమో ఆలోచన. నిత్యం ఇటువంటి మైండ్లో ఈ పెండ చెడు కూర్చున్నప్పుడు వాళ్ళ పరిపాలన కూడా అట్లనే ఉంటుంది. ఫస్ట్ అది, తర్వాతనే ఇది. ఫస్ట్ వాళ్ళని మానసికంగా శారీరకంగా ఏదో సంతోషం ఇస్తారో దానికి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి మన తెలంగాణ పరిస్థితులు ఇట్లుంటాయి. అంటే ఉదాహరణకు చెప్పిన కొంతమంది అలవాట్లు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉండాలి. రేవంత్ రెడ్డికి ఏమన్నది పాడై ఆ తాగే అలవాటు లేదు, మళ్ళీ వేరే ఏ సోపులు లేవు. ఆ తాగే అలవాటు ఉందా అంటే పోయి తాగినా కానీ ఆ తాగకుండా కూర్చుంటాడు. ఏమో 4 గంటలు మనం పని చేయకుండా ఉండొచ్చు అని అధికారులు అనుకుంటారు, అందరూ అనుకుంటారు. ఆ తాగే అలవాటు లేదా, వేరే సోపులు లేదే. పొద్దుగాలు లేవగానే స్కూల్ పూరగాలు తయారు కావాలి, 7 గంటలకు రెడీ. ఇక యుద్ధంలో అంతా కొట్టాడు, ప్రజా సమస్యల మీద కొట్లాడుతుంటాడు రేవంత్ రెడ్డి. అది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇప్పుడు అది జీర్ణించుకోలేక, అది పని చేయలేక
ఇప్పుడు అది చూసి తట్టుకోలేక ఈయన మీద బురద, ఆ పనే చేత కాలేదు. ఇప్పుడు ఈయన మీద బురద చల్లాలి. ఈయన పని చేస్తున్నాడు, పేరు వస్తుంది, పేరు రాకుండా చేయాలి. అది కంకణం కట్టుకొని చేస్తున్నారు. అయినా మీరు కట్టిన కాళేశ్వరానికి రిపేర్ చేస్తున్నాడు, దగ్గరుండి చేపిస్తా అని చెప్తున్నాడు. అదే బాంబులు పెట్టి కూలగొట్టి నేను ప్రచారం చేస్తారు కదా. అధికారంలో ఉన్నాడు, అధికారం ఉండి కూడా చేయాలనుకుంటే చేయొచ్చు, అది కానీ చేయలే. ఎందుకంటే తెలంగాణ ప్రజల సొమ్మది, ఎవనయ్యే జాగీరు కాదు. ఒకడు మాట్లాడతాడు, మేం కట్టించినాం, అది మేం కట్టించింది మీరేటో పంచుతారంట. ఎవరిరా మీరు, ఎవడురా మీరు కట్టించిన వాళ్ళు? ఎవరి సొమ్ము అది? మీరు కట్టించుడేంది? తెలంగాణ ప్రజల సొమ్ము. అప్పుడు ప్రభుత్వంలో మేముండే అని చెప్పాలి. గత ప్రభుత్వం కట్టించిందని చెప్పు. ఎవడైనా మాట్లాడితే గత ప్రభుత్వం కట్టించింది అని మాట్లాడాలి. మేం కట్టించినామంటే చొప్పు మాట పెట్టి కొడతారు తెలంగాణ ప్రజలు. అది తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల కష్టార్జితం ట్యాక్సుల రూపంలో మీ దగ్గరికి వస్తే మీరు దాని పేరు మీద విపరీతంగా దోసుకున్న వాళ్ళు ఇంకొకసారి మేం కట్టించినాం, మేం చేసినాం అని మాట్లాడద్దు. రేవంత్ రెడ్డి కూడా ఏమంటలేడు అట్లా. ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం రిపేర్ చేపిస్తుందని చెప్తున్నాడు. మా ప్రభుత్వం అనే మాట్లాడతాడు. ప్రభుత్వంలో భాగస్వాములు ప్రభుత్వం చేపిస్తున్నది, అట్లా చేపిస్తాడు. చేపించినాక చూడాలి.